పాసమైలారం ఘటన మరువక ముందే మేడ్చల్ పిఎస్ పరిధిలోని పారిశ్రామిక వాడలో మరో బ్లాస్టింగ్ జరిగింది. ఆర్కాలైట్స్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలడంతో కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన కార్మికుడిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యుల కంప్లైంట్తో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టినట్లు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. బయో యాక్టివ్స్ అనే కంపెనీలో ఒక బాయిలర్ ఉన్న డోర్ ఫోర్స్ఫుల్గా బయటికి రావడం జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బాయిలర్ ఆపరేటర్కి గాయాలైనాయి. 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినది. స్టమక్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. అతను ఫస్ట్ ఎయిడ్ మేడ్చల్లోని మెడికల్ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించినాము. అక్కడి నుంచి ఏజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. మిగతా వారికి ఇక్కడ ఎవరికి ఏమి కాలేదు. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మొదటి 10 సంవత్సరాలు చెప్పి బాయిలర్ ఆపరేటర్ పనిచేస్తున్నారు. అతనికి తీవ్ర గాయాలైనాయి. హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అక్కడ బాయిలర్ ఏదైతే బాయిలర్ ఉందో బాయిలర్ ఉన్న క్రమంలో శ్రీనివాస్ రెడ్డి తన పని దాన్ని చేసుకున్నాడు. పక్కన ఉండి దానికి ఉన్నటువంటి డోర్ ఫోర్స్ఫుల్ సడన్ గా బయటికి రావడం వల్ల దాంట్లో ఉన్నటువంటి ఆ స్టీమ్ అంతా కూడా బయటకు వచ్చి అతనికి ప్రమాదం కావడం జరిగింది. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం ఏఐజీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది.